ఏలియన్స్ మనకు ఎక్కువగా హాలీవుడ్ సినిమాలో కనిపిస్తాయి. ఏలియన్స్ కథాంశంగా ఇక సినిమాలు తీస్తే సినిమా వరల్డ్ వైడ్గా బ్లాక్ బస్టర్ అవ్వడం ఖాయం. అయితే గత కొన్ని రోజులుగా ఏలియన్స్ను తీసుకొని భయాందోళనలు నెలకొన్నాయి. గ్రహాంతర వాసులైనటువంటి ఇవి ఏ క్షణంలోనైనా భూమి మీదకి అటాక్ చేస్తాయని, అప్పుడు ఏలియన్స్ చేతుల్లో మనుషులు చిక్కుకొని విలవిలలాడిపోతారని ప్రచారం జోరుగా సాగుతోంది. దీనికి తోడుగా బాబా వంగ భవిష్యవాణిలో కూడా ఏలియన్స్ కు గురించి సంబంధించి ప్రస్తావన ఉంది. 2026లో ఏలియన్స్ భూమి మీదకి చేరుకుంటాయని ఆమె చెప్పింది. దీంతో గ్రహాంతర వాసులకు తీసుకుని ప్రపంచవ్యాప్తంగా తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. ఈ క్రమంలో గుడ్లగూబలే గ్రహాంతర వాసులుగా ఉన్నట్లుగా కొత్త చర్చ తెరపైకి వచ్చింది. నిజంగా గుడ్లగూబలే ఏలియన్స్ అన్న ప్రముఖ యుఎఫ్ఓ పరిశోధకుడు జార్జ్ నాఫ్ పరిశోధనలో తేలింది. గుడ్లగూబలకు ఏలియన్స్ కు లింక్ ఏంటి? అదేంటో ఇప్పుడు చూద్దాం. ఏలియన్స్ మనుషుల్ని ఎత్తుకుపోతాయని చాలా సినిమాలు చూసాం. ఇక దీన్నే ఏలియన్స్ అబాక్షన్ అంటారు. ఇప్పుడు ఏలియన్స్ అబాక్షన్కి గుడ్లగూబలకు లింక్ పెడుతున్నారు కొందరు. దీనికి కారణం ప్రముఖ యుఎఫ్ఓ పరిశోధకుడు జార్జ్ నాఫ్ ఆయన ఫేస్బుక్లో ఒక వీడియో అప్లోడ్ చేశాడు. ఎక్కడైతే పెద్ద గుడ్లగూబలు ఉంటాయో అక్కడ ఎక్కువగా యుఎఫ్ఓలు కనిపిస్తాయని, ఏలియన్స్ అబాక్షన్ కథలు ప్రచారంలోకి వస్తున్నాయి అని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. అయితే గుడ్లగూబలకు పెద్ద కళ్ళు ఉంటాయి కాబట్టి రాత్రి వేళ ఆ కళ్ళపై ఏదైనా కాంతి పడినప్పుడు ఆ కళ్ళు మెరిసిపోతాయి. అప్పుడు వాటిని ఎవరైనా చూస్తే చీకట్లో అక్కడ ఎవరైతే ఉన్నట్టు కనిపిస్తుంది, కానీ గుడ్లగూబ కనిపించదు. ఆ పెద్ద కళ్ళను చూసి అది ఏలియన్ అని ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ముఖ్యంగా అమెరికాలోని ఏలియన్స్ ఉంటారని భావించి ఏరియాలో 51లో చాలామంది కూడా గుడ్లగూబల్ని చూసి ఏలియన్స్ అని కూడా పొరబడుతున్నారని విచారణలో పరిశోధకులు తేల్చారు. ఇక ఇదిలా ఉంటే గుడ్లగూబలు చీకట్లో వింత శబ్దాలు చేస్తాయి. దీంతో ఏలియన్స్ ఈ శబ్దాలు చేస్తున్నాయని అమెరికాలోని ఏరియా 51లో జనం అనుకుంటున్నారు. అమెరికా, యూరప్ దేశాల్లో ఈ ప్రచారం ఎక్కువగా జరుగుతోంది. ఇక చీకట్లో వింత అరుపులు విన్నవారు చాలా భయపడుతున్నారు. తమను ఎత్తుకెళ్లేందుకు ఏలియన్స్ వచ్చారని ప్రచారం చేస్తుండడంతో ఇదో బిగ్ మిస్టరీగా మారిపోతోంది. అయితే విదేశాల్లో ఇళ్ల మధ్య దూరం ఎక్కువగా ఉంటుంది. ఆ దేశాల్లో జనాభా తక్కువ, అడవులు ఎక్కువ. అయితే చాలామంది అడవులకు దగ్గరలోనే ఇల్లు కొనుక్కుంటూ ఉంటారు, ఇల్లు కట్టుకుంటూ ఉంటారు కూడా. దీంతో రాత్రిలో అడవి వైపు చూసినప్పుడు కనిపిస్తున్నటువంటి గుడ్లగూబల్ని చూసి అడవిలోకి ఏలియన్స్ వచ్చాయని భావిస్తున్నారు ప్రజలు. ఫోన్లలో ఈ దృశ్యాలను రికార్డ్ చేసి గుడ్లగూబ కళ్ళు మాత్రమే పెద్దగా మెరుస్తూ కనిపించడంతో అవి ఏలియన్స్ కళ్ళు అని చెప్పేసి భయపడుతున్నారు. అయితే గుడ్లగూబలే ఏలియన్స్ అని భ్రమపడుతూ తీవ్ర భయాందోళనకు గురవుతున్నటువంటి నేపథ్యంలో ఈ ప్రచారానికి బ్రేక్ వేయాల్సిన అవసరం చాలా ఉందని నిపుణులు భావిస్తున్నారు. ఎందుకంటే అమెరికాలోని కాలిఫోర్నియా, ఫ్లోరిడా, వాషింగ్టన్ రాష్ట్రాల్లో ఏలియన్స్ అబాక్షన్ ఆరోపణలు టాప్గా ఉన్నాయి. ఏరియా 51లో ఉన్న నెవాడా, అరిజోనా, న్యూ మెక్సికోలో కూడా ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయి. దీంతో కౌంటీలు, డార్క్ స్కై ఏరియాలోనూ అడవులు, పర్వతాలు ఏలియన్స్ అబాక్షన్ హాట్స్పాట్గా గుర్తింపు పొందుతాయి. అయితే ఈ లొకేషన్లలో గుడ్లగూబలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అందువల్ల దీనిపై లోతుగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి ప్రభుత్వాలు ఇక నిపుణులను కోరుతున్నారు. ఇది ఇలా ఉంటే ఏఐ ఇమేజ్ వీడియో క్రియేషన్ వచ్చాక చాలా మంది ఈ టెక్నాలజీ వాడి ఏలియన్స్ వీడియోలు తయారు చేస్తున్నారు. వాటిని సోషల్ మీడియాలో రిలీజ్ చేసి తమ ఏరియాలో వింత యుఎఫ్ఓ కనిపించిందని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మరికొందరు అడవిలో ఏదో ఉందని స్థానికంగా తీవ్ర భయాందోళనలకు లేపుతున్నారు. దీంతో యుఎఫ్ఓ కేసులు ఎక్కువైపోతున్నాయి. యుఎఫ్ఓ విషయంలో అమెరికా లాంటి ప్రభుత్వాలపైన విపరీతమైనటువంటి ఒత్తిడి ఉంటుంది. ట్రంప్ ప్రభుత్వం కావాలనే ఏలియన్స్ రహస్యాన్ని రిలీజ్ చేయట్లేదని, సీక్రెట్గా ఉంచుతోందని కొందరు అంటున్నారు. ఇక ప్రభుత్వానికి ఏలియన్స్ కి మధ్య సంబంధాలు ఉన్నాయని, ఏరియా 51లో పరిశోధనలు జరుగుతున్నాయనే ఆరోపణలు చాలా ఉన్నాయి. వీటిలో దేనికి ఏ ఒక్క ఆధారం కూడా లభించట్లేదు. అయితే ఇదంతా కూడా గుడ్లగూబల వల్లనని ప్రాథమికంగా నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక మొత్తానికి ఇలా ఏలియన్స్కు గుడ్లగూబలకు మధ్య లింక్ ఏర్పడింది.